నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ చేసుకోబోతున్నాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పచ్చి కొబ్బరేసుకోవాలి. అల్లం చిన్నుల్లిపాయ కూడా ఏసుకోవాలి. టమాటా ముక్కలు కూడా ఏసుకోవాలి. మూత పెట్టి మిక్సీకి ఏసుకోవాలి. మిక్సీ ఏసిన తర్వాత సగం నలిగిన తర్వాత నీళ్లు కూడా పోసుకొని ఇంకోసారి మిక్సీకి ఏసుకోవాలి. మెత్తగా అయిపోయింది మిక్సీకి ఏసుకుని. స్టవ్ వెలిగించి ఒక సట్టి పెట్టుకుని దానిలో నూనె పోసుకోవాలి. నూనె హీటెక్కిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకోవాలి. పెద్ద ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. మనం ముందుగా 1కి 3 సార్లు కడుక్కున్న చికెన్ని ఆ చెట్లో వేసుకోవాలి. అది మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మళ్ళీ మూత తీసి ఇంకోసారి కలుపుకోవాలి. ముక్కలు వేగే వరకు మూత తీస్తూ మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. దానిలోనే తగినంత కారం కూడా వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ముక్కలు ఉడకటానికి కొంచెం నీళ్లు పోసుకోవాలి. మూత పెట్టుకుని పావుగంట ఉడికించుకోవాలి. మళ్ళీ మూత తీసి ఇంకోసారి కలుపుకుని దానిలోనే కూరకు సరిపడేంత ఉప్పు కూడా వేసుకుని ఇంకోసారి కలుపుకోవాలి. మనం ముందుగా మిక్సీకి వేసుకున్న మసాలాను కూడా వేసుకోవాలి. అది మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టుకుని ఇంకో పావుగంట ఉడికించుకోవాలి. ఉడికిపోయింది చికెను. దానిలోనే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇంకోసారి కలుపుకోవాలి. చికెన్ కూర రెడీ. ఇంకో 10% ఉడికితే సరిపోతుంది. మళ్ళీ మూత తీస్తే చికెన్ కూర రెడీ. ఇంకోసారి పెట్టి కలుపుకోవాలి. ఆ మసాలా అంతా దగ్గర పడింది.
ఎంతో సింపుల్‌గా అయిపోయే చికెన్ రెడీ. ఒక గిన్నె తీసుకొని మనం వండుకున్న చికెను దానిలో ఏసుకోవాలి.